ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలశం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. మనం భాగవతాలు అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు 11వ విషయం చెప్పాలంటే, 11వ విషయమైనా చాలా గొప్ప విషయం. ఎంచేత అంటే ఈ యొక్క మనకి భాగవతం అంటే సదా భగవంతుడి యొక్క విషయాలన్నీ కూడా మనం ఆమ్నాయం చేసుకుంటూ ఉంటాం. మరి ఈ భగవంతుడు యొక్క విషయాల్లో కురు పాండవులకి యుద్ధం జరిగిన తర్వాత పరీక్షణ్ మహారాజుని, అంటే ఉత్తరా గర్భమయందున్న బాలుడిని అశ్వత్థామ వదిలినటువంటి బ్రహ్మాస్త్రం నుండి రక్షించినటువంటి శ్రీకృష్ణుడు, తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు ప్రవేశించడం, తరువాత పాండవులు పరీక్షణ్ మహారాజుకు పట్టాభిషేకం చేసి వారి శరీరాలని త్యాగం చేయడం, అంటే భగవంతుడిలో విలీనం అవ్వడం, వారు తనువుని తాళించడం, ఇటువంటివన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు పరీక్షణ్ మహారాజు ఆయన రాజ్యాన్ని పొందారు కదండి. పొందినటువంటి వారు ఎక్కడికి బయలుదేరారా అంటే, ఈ పరీక్షణ్ మహారాజు దిగ్గుయాత్ర బయలుదేరితే మరి అనేకమైనటువంటి విశేషాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. ఈయన పరమభక్తుడు పరీక్షిత్. అంతేకాకుండా తను ఆ యొక్క ఉత్తర గర్భంలో ఉండగానే ఆయన ఎవరు రక్షించారా అంటే మన శ్రీకృష్ణ భగవానుడు రక్షించాడు. ఆ సుదర్శన చక్రం వేసి అవన్నీ ఆయనకి జ్ఞాపకం ఉన్నాయి. అన్ని విషయాలు జ్ఞాపకంచుకున్నాడు. తన తండ్రి తాతలు తండ్రి యొక్క అభిమన్యుడి యొక్క పరాక్రమాన్ని తెలుసు ఆయనకి. అర్జునుడి యొక్క పరాక్రమాలు, వంశం యొక్క చరిత్ర తెలియని వాళ్ళు ఎవరుంటారు? ఆ విధంగా పరీక్షణ్ మహారాజు తన వంశంలో ఉన్న వారి యొక్క గొప్ప చరిత్రనంతా కూడా తెలుసుకున్నాడు. ధర్మ మార్గంలో పరిపాలించాలి, మంచి మార్గంలో పరిపాలించాలి, ప్రజలందరినీ తండ్రి తాతలకు తగ్గట్లుగా పరిపాలించాలనేటువంటి భావం కలిగింది ఆయనకి. కలిగి పరీక్ష ద్విజవర్య శిక్షయా మహీం మహాభాగవత సశాసః యథాయి సూచ్యామభిజాత కోవిదాః సమాదిశన్ విప్రమహద్గుణ కదా. ఆ విధంగా ఆయన ఎంతో శ్రద్ధతో ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. జ్యోతిష్శాస్త్రవేత్తలు ఆయనకి చిన్నప్పుడు చెప్పారు. ఆయన అదంతా కూడా ఆయన చరిత్ర అంతా చెప్పారు. సరే, ఇవన్నీ తెలుసుకుని దానికి తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నాడు పాపం. అనుకుంటూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా అతను ఆమెకి సోదరుడు కూడా ఉత్తరుడే. అతని యొక్క కుమార్తె ఇరావతి అని ఆమెతో, అంటే మేనరకమే. ఆ విధంగా ఆ ఇరావతితో ఇతనికి అభిమన్యుపుత్రుడైనటువంటి పరీక్షిత్తుకి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత 4 కుమారులు కలిగారు. జనమేజయుడు మొదలుగా కలిగినటువంటి 4 పుత్రులతో ఉన్నాడు. ఈయనకు ఒక కృపాచార్యుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రధాన ఆచార్యుడిగా చేసుకుని అనేకమైన అశ్వమేధ యాగాలు చేస్తూ, మరి రాజు అంటే అంతసేపు కూడా
దేవతల రుణం తీర్చుకోవాలి, పితృ రుణం తీర్చుకోవాలి, ప్రజలను కూడా చూసుకుంటూ ఉండాలి. అన్నీ చేయాలి. రాజు అంటే ఒకటే చేస్తే కుదరదు. ఆయన దేవతల యొక్క ఆయన యజ్ఞం చేస్తూ దేవతా రుణం తీర్చుకుంటూ ఉన్నాడు. ఎటువంటి పురుషుడు అంటే ఒక ఆవుని ఎద్దుని కాలుతో తన్నుచున్నటువంటి వాడు చూశాడు. ఆవు ఎద్దు. ఎద్దు అంటే ఎవరంటే ధర్మదేవత, ఆవు అంటే భూదేవి. ఇద్దరిని తన్నుతున్నాడు అనమాట. కానీ వీళ్ళు ఈ రూపంలో ఉన్నారు. గో రూపంలో, వృషభ రూపంలో ఉన్నటువంటి వారిని ఒక కలిపురుషుడు. ఇటువంటి వాడు రాజుగారిలాగా రాజలక్షణాల కిరీటం ఇవన్నీ పెట్టుకున్నాడు. రాజుగారు తన్నుతున్నట్లున్నది అక్కడ. వెళ్ళి వెంటనే ఈ పరీక్షిత్ ఎవడరా నువ్వు అన్నారు అని వాడిని శిక్షించారు. శిక్షించి వదిలిపెట్టేశారు. ఎవరు అన్నారు, అదేమిటి అంత తప్పు చేస్తుంటే మరి మహారాజు వాడిని శిక్షించాలి కదా, శిక్షించడం మానేసేది ఏమిటి అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు ఆయన, కదయ్యా ఇప్పుడు ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం, యజ్ఞానికి దేవతలందరూ స్వయంగా వస్తున్నారు, వారి అవిస్యలు తీసుకెడుతున్నారు. ఇక్కడ ఒక సామిత్ర కర్మ అనేటి ఒకటి ఉంది, దానికోసం యమధర్మరాజు గారు కూడా స్వయంగా వస్తున్నారు. మరి యమధర్మరాజు గారు వస్తూ ఇక్కడ ఒకరిని చంపితే వాడి ప్రాణం ఎవరు తీసుకెడతారు? అంచేత ఇక్కడ ఎవరిని మనం సంహరించకూడదు. ఇంచేత యమధర్మరాజు స్వయంగా వస్తున్నారు. అంతేగాని మృత్యుదేవత కూడా ఇక్కడికి వస్తుంది. ఏం చేస్తాం? ఈ మానవులంతా కూడా చాలా అల్పాయుష్యు కలిగిన వారు. కలియుగంలో చాలా తక్కువ మన వయస్సు. ఇప్పుడు మనం పురాణాల్లో ఉంటాం, ఈయన 1000 సంవత్సరాలు రాజ్యం పరిపాలించాడు, 2000 సంవత్సరాలు తపస్సు చేసాడు అంటే ఎన్ని వేళ్ళు బతికాడో ఆలోచించండి. మనం ఎంత బతుకుతున్నాం? ఈ బతికే దాంట్లో కూడా చాలా తేడా ఉంది. ఇప్పుడు మనిషి ఉదాహరణకి 100 ఏళ్ళు బతికాడు, దాంట్లో 50 ఏళ్ళు పగలు, 50 ఏళ్ళు రాత్రి, అంటే 50 మిగిలింది. ఆ 50లో బాలుగా కొంత, ఇంకా 70 నుంచి ఆ 30 ఇయర్స్ అనవసరం. ఇదో 10 అదో 40 తీసేయండి, 40లో 20 అంటే 50లో ఇంచుమించు 25 పోయింది. ఇంకో 25 ఏళ్ళు ఉంది. దీంట్లో కష్టాలు, దుఃఖాలు, బాధలు ఎన్నుంటాయి. సుఖం అనుభవించేది చాలా తక్కువ ఉంటుంది మానవులు. ఈ సుఖకాలంలో భగవంతుడిని ఆరాధన చేసి అన్నీ త్యజించి మోక్షం కోసం సాధన చేసేవాడు ఎవడుంటాడు? ఉండడు. ఏదో తపస్సు చేద్దాం భగవంతుడు ప్రత్యక్షం అవుతాడంటే అవడు. ఈ కలియుగంలో అవరు కాబట్టి, అల్పాయుష్కులు కాబట్టి వీరిని అందరినీ ఉద్ధరించడం కోసం వ్యాస భగవానుడు పరీక్షిత్ ద్వారా మనకి ఈ యొక్క భాగవతాన్ని అందించాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు మనం స్మరిస్తే చాలు మోక్షం పొందుతావట. అటువంటి లీలలన్నీ కూడా ఈ కలియుగంలో వచ్చాయి. అందుచేత సరే ఇలా వచ్చేటప్పటికీ ఆ యొక్క పరీక్షిత్తుకి తెలిసిందండోయ్, యథా పరీక్షిత్ కురుజాంగలే వసత్ కలిం ప్రవిష్టం నిజ చక్రవర్తితే నిశమ్య వార్తా మనతి ప్రియాం తతః శరాసనం సంయుగ సౌండిరాదదే. సరే, పరీక్షిత్తు కురుజాంగల దేశంలో ఉంటున్నాడు. ఈ కురుజాంగల దేశంలో ఉండేటప్పటికీ ఆ సమయంలో ఎవరు వచ్చి చెప్పారు, ఏమండోయ్ మై సామ్రాజ్యంలో కలిపురుషుడు ప్రవేశించాడు అన్నాడు. ప్రవేశించడం అయితే మనం జాగ్రత్త తీసుకోవాలి అని అనుకుని ఆయన దిగ్విజయ యాత్రకు బయలుదేరారు. మహారాజులు దిగ్విజయ యాత్రకు ఎలా ఉంటారు? 3 మంది భాగత జలాలతో 3 మందితో బయలుదేరతారు. రాజుగారు యుద్ధానికి వస్తున్నారంటేనే సగం మంది అయ్యా వచ్చేసి కప్పాలు కట్టేసి బహుమానాలు ఇచ్చి మమ్మల్ని వదిలేయండి అని శరణం అడుగుతారు. ఇంక యుద్ధం జరగదు అక్కడ. పరీక్షిత్ యొక్క బలం అటువంటిది. ఆ బలంతో అతను ఎప్పుడైతే యుద్ధంలోకి వస్తున్నాడని తెలిసిందో ఆయనతో చేసి జయించాలనేవాడు ఎవడో యుద్ధానికి వస్తాడు. రానివాడంతా కప్పాలు ఇచ్చి బహుమానాలు ఇచ్చే మీ యొక్క వంశంలో వారు ఇటువంటి వారండి, మీరు ఇటువంటి వారు, మీ యొక్క తండ్రి అభిమన్యుడండి, ఎంత గొప్ప యుద్ధం చేశాడండి, మీ తాతగారు ఎవరండి? అర్జునుడండి, ఎంత గొప్పవాడండి బాబు, కురు దేశాలని అన్ని దేశాలను జయించి ఎన్ని తెచ్చాడండి, ఆయన యశస్సు కీర్తి. ఆయనకండి రథసారథిగా పరమాత్మ, సాక్షాత్తు పరమాత్మ ఆయన రథసారథండి, ఎంత గొప్ప అదృష్టం అండి బాబు. అటువంటి వంశంలో మీరు జన్మించారు, వారి మనవలు, అర్జునుడి యొక్క మనవలు మీరు. మరి ఇటువంటి మహానుభావులు మీరు వస్తుంటే మీతో మేము యుద్ధం ఏం చేస్తాం అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు,
అర్జునుడి యొక్క గొప్పతనం, తన తండ్రి యొక్క అభిమన్యుడి యొక్క గొప్పతనం, పాండవుల యొక్క గొప్పతనాన్ని స్తుతించేటప్పుడుగా ఆయన ఆనందపడిపోతారు. అంతే కదండి. ఎదరవాడు మనల్ని స్తుతిస్తూ ఉంటే చాలా ఇంద్రుడు చంద్రుడు అంటే మరి ఈ రకమైన జనం కూడా ఉంటారు. సరే, ఆ మహారాజు గారు అందరినీ జయించి అలా వెళ్తున్నాడండి. అక్కడ ధర్మదేవత యుద్ధ రూపంలో ఉంది, భూదేవత ఆవు రూపంలో ఉంది. అప్పుడు ధర్మదేవత ఆ యొక్క యుద్ధ రూపాన్ని ధరించి ఒంటి కాలు మీద ఉన్నదటండి. ఒకటే కాలు, 3 కాళ్ళు లేవు. ఆమె ఆవు రూపంలో ఉన్నటువంటి భూదేవిని అడిగింది, ఏమిటమ్మా ఇన్ని దుఃఖాలు పొందుతున్నావు, నీ యొక్క తేజస్సు విహీనమైపోయింది, నువ్వు ఇలా ఉన్నావేమిటి, నీ యొక్క పరిస్థితి చూస్తే మాకు చాలా బాధగా భయంకరంగా ఉన్నది, ఏమిటి ఇలా ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతూ, తల్లి భూమాత, ఇక్కడ చూడండి, ధర్మదేవత ఎద్దు రూపంలో, ఆవు రూపంలో భూదేవత ఉన్నారు. ఆ ధర్మదేవత భూదేవతను అడిగింది, భూమిని ఇలా ఉన్నావేమిటి అని అడిగింది. కచ్చిద్దబ్రే నామయమాత్మనస్తే విచ్ఛాయసి మ్లాయతే షణ్ముఖేన అలక్షయే భవతి మంతరాధిం దూరే బంధుం శోచచి కంచనాంబా. ఏమండి ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయి, ఓ భూదేవి ఇలా ఉన్నావేమిటి అంటే, ఈ కలియుగంలో రాజులు విస్మరిస్తూ ఉంటారు. ఏం చేస్తారు, కలియుగంలో రాజులు డబ్బు పోగొట్టుకోవడం ఎందు ఉంటుంది, ప్రజలు పరిపాలించడం మీద దృష్టి ఉండదట. స్వధర్మాలు వదిలిపెట్టేస్తారు, స్వకర్మలు వదిలేస్తారు. అన్న పానాదులకి రూల్స్ ఉంటాయి, అవన్నీ ఏం పాటించరు. అన్నం ఎప్పుడు పడితే అక్కడ తినేస్తారు, ఎలా పడితే అలా తినేస్తారు, నుజ్జును తినేస్తారు, కూర్చుంది. అసలు ఏమి భోజనాలు ఎలా ఉంటాయి మీకు తెలియదు. చక్కగా పూర్వకాలం ఆకు వేసి కూర్చోబెట్టి కింద కూర్చోబెట్టి చక్కని భోజనం పెట్టారు. ఇప్పుడు ఎలా పెడతారంటే ఎవరు వస్తారు, మీరు ఒకఅందరూ డొక్కించుకుని అలా తిరుగుతూనే ఉంటారు, ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. అనేక రకాల తిండి బజ్జీ, అనేక రకాల రోగాలన్నీ వాటి మీదే ఉంటాయి. మరి ఏం చెప్పగలం, ఎవరికి ఏమి చెప్పడం. అన్న పానాదులు యందు నియమమే ఉండదు. సంధ్యా సమయంలో తినేవాడు ఒకడు, సంధ్యా సమయంలో తినకూడదు, సంధ్యావందనం చేయాలి లేదా భగవంతుడు ధ్యానం చేయాలి, ఆ సమయంలో తింటారు. అన్న పానాదులు ధర్మాలను వదిలిపెట్టేస్తారు. అబ్బాయి ఎక్కడ అన్యాయం ఉండి ఎవడైతే తెలివి తక్కువ ఉన్నాడో వాడు భూమి లాగేసుకోవడం, వాడు ఆస్తులు లాగేసుకోవడం, వాడు ధనాన్ని లాగేసుకోవడం, అనేకమైనటువంటి పాపాలు చేస్తూ చాలా రెచ్చిపోతూ ఉంటారు. అంచేత ఓ భూదేవి, మరి ఇంకా ఎన్ని బాధలు ఉన్నాయమ్మా. ఆ శ్రీకృష్ణ భగవానుడు భూభారాన్ని తగ్గించడం కోసం ద్వాపరయుగంలో ఆయన అవతరించి ఈ రాక్షసులందరినీ సంహరించి ధర్మాన్ని 4 పాదాలు నిలిపి చక్కగా రక్షించాడు భూదేవి. మరి ఇప్పుడేమిటి మళ్ళీ ఇలా ఉన్నావు అన్నాడు. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా ఉన్నావు ఏంటంటే, అప్పుడు భూదేవి అంది, ఏమయ్యా నీకు అన్నీ తెలుసు కదా, నీకు తెలియనటువంటిది ఏమిటి, ఈ జగత్తు సుఖాన్ని చేకూర్చడానికే 4 పాదాలు చేయడం కోసం అనేకమైన గుణాలు ఉండేవి. ఆ గుణాలు ఏమిటాయా అంటే చాలా అత్యద్భుతమైన గుణాలు భాగవతంలో చెప్పారు. సత్యం శౌచం దయాక్షాంతి త్యాగ సంతోష ఆర్జవం శమోదమస్తమ సౌమ్యం తితిక్షో పరతి శృతం. అంటే తితిక్ష అన్నమాట, తితిక్ష ఉపరతి అనే, తితిక్షోపరతి శృతం జ్ఞానం విరక్తి ఐశ్వర్యం శౌర్యం తేజో బలం స్మృతి స్వాతంత్ర్యం కౌశలం కాంతి ధైర్యం ఆర్ధవమేవ చ ప్రాగల్భ్యం ప్రశ్రయశీలం సహభోజో బలం భగ అని ఇలా 39 గుణాలు ఉన్నాయి. ఇవి అందరికీ ఉంటాయి గుణాలు, మహాత్ములకు మాత్రమే ఉంటాయి. మహాత్ములు మాత్రమే ఈ గుణాలని వారు స్వీకరిస్తూ ఉంటారు. ఆ గుణాలతో ఆ స్వామిని కొలుస్తూ ఉంటారు. ఆ గుణములు కలిగినటువంటి మహానుభావులు సమస్తమైనటువంటి బాహ్యమైనటువంటి కోరికలను త్యజించి ఇది నాది, ఇది నువ్వు, ఇది నేను, నేను నేను నాది అనేటువంటి భావాన్ని వదిలేసి తన వారిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని వారు తెలుసుకొని ఆ పరమాత్మే కృష్ణ భగవానుడిగా భావించి
స్వామి అవతరించారనే భావంతో ఎల్లవేళలా మహాత్ములందరూ కూడా వారిని సేవించేవారు. అటువంటి మహానుభావులు ఆ శ్రీకృష్ణ పరమాత్మ మరి అవతారాన్ని చాలించి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడేముంది, పాపాత్మలో ఈ కలిపురుషుడు దృష్టి పడింది. ఓహో, ఇప్పుడు ఎవరన్నా చోట అక్కడ రక్షిస్తున్నారు అంటే ఎవ్వరూ వెళ్ళరు, అక్కడ రక్షణ లేదు అంటే తల ఒకటి పట్టుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది కలియుగం. అంచేత రక్షణ లేని చోట మన వస్తువులు ఉంటాయా? ఏమీ ఉండవు. ఇప్పుడు అందులో కాలం ఎలా ఉంది చెప్పండి, ఈ కలికాలం. ఒకళ్ళు దోచుకునేటువంటి స్థితి. అంచేత ఇటువంటి కలికాలంలో ఎన్ని పాపాలు పెరిగిపోతాయి అని చెప్తోంది భూదేవి ధర్మదేవత్వం. ఏమయ్యా, ఆత్మానం చాను శోచామి భవంతం చామరోత్తమం దేవాన్ పితॄన్ ఋషీన్ సాధూన్ సర్వాన్ వర్ణాన్ తదాశ్రమాన్. నేను నా కొరకు, మరి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి కలిపురుషుడు వచ్చాడు. మరి ఈ జనమందరూ కూడా సర్వాన్ వర్ణాన్ తదాశ్రమ అంటే ఈ యొక్క ఋషులు పూజించడం, దేవతలు పూజించడం, వీళ్ళెవ్వరిని ఆయా యొక్క ఆచారాలు ధర్మాలు ఏమీ చేయట్లేదు. అంతేకాదు ఇంకొక విషయం ఉంది. ఓ ధర్మదేవత, శ్రీకృష్ణ భగవానుడప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం, అనేకమైన ఇబ్బందులు పడినా అవన్నింటినీ సంహరించేసి రాక్షస సంహారం చేసేసి ఆయన మనల్ని అందరినీ ఎంత ఆనందించేవాడు. మనం ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదములు, పరమాత్మ యొక్క పాదములు నా మీద పెట్టేటప్పటికి నాకు ఎంత ఆనందం ఉంది. ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటే నా మీద ఆయన యొక్క పాదములు పడుతూ ఉంటే ఇంతకంటే అదృష్టం ఏముంది? నేను ఎన్నో జన్మలో చేసినటువంటి పుణ్య ఫలం వల్ల ఆ స్వామి నా మీద నడుస్తూ ఉంటే అమితమైన ఆనందాన్ని పొందేవాడిని. ఇప్పుడు ఏది చెప్పు, ఆ ఆనందమే లేదు. ఈ దుర్మార్గులందరూ కూడా కలిపురుషుడి యొక్క ప్రభావం వలన మానవులందరూ కూడా సమస్తమైన ధర్మాల్ని వదిలిపెట్టేశారయ్యా అని వారు ధర్మదేవత భూదేవి మాట్లాడుకుంటున్నారు. ధర్మదేవత వృషభ రూపంలో, భూదేవేమో ఆవు రూపంలో వారిద్దరూ చర్చించుకుంటూ ఉంటే పరీక్షన్ మహారాజు దూరంగా ఉండి అన్నీ వింటున్నాడు. ఓహో, వీరు ఇలా ఉందన్నమాట ఈ భూమి యొక్క పరిస్థితి, ఈ లోకం యొక్క పరిస్థితి ఇలా ఉన్నది అన్నారు. దిగ్విజయ యాత్ర అంటే ఏమిటి? కేవలం యుద్ధం చేయడం కాదండి. ప్రజలందరినీ కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని ఆ ఇబ్బందులు లేకుండా వారిని రక్షించడం రాజు యొక్క ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఈ పరీక్షన్ మహారాజు ప్రజల యొక్క కష్టాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. ఈయన ఎటువంటి వాడు? రాజర్షి. అశ్వమేధ యాగాలు బోడని యజ్ఞ యాగాది క్రతువులు చేసిన పరీక్షన్ మహారాజు రాజర్షి. అటువంటి రాజర్షి పూర్వ దిశావాహిని అయినటువంటి పూర్వ దిక్కుగా ప్రవహించేటువంటి సరస్వతీ నది యొక్క తీరాన్ని ఆయన చేరాడట. మరి మరుసటి రోజు కథలో ఆ యొక్క కలిపురుషుణ్ణి ఈ పరీక్షన్ మహారాజు ఏ విధంగా అతని గర్వాన్ని అణుచుతాడు, ఆ కలిపురుషుణ్ణి, ఆ కలిపురుషుడు ఏ కోరికలు కోరుతాడు, ఆ కోరికలు ఏ విధంగా ఈ పరీక్షన్ మహారాజు తీరుస్తాడనే విషయాన్ని తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ఓం నమో భగవతే వాసుదేవాయ.